హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా అయితే తయారు చేసుకోబోతున్నాం. ఇదైతే చపాతీకి అయితే ది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. సో నేనైతే ఫస్ట్ ఒక 3 ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో వీటినైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తురుముకోవాలి. సో అన్నీ ఈ విధంగానే తురిమి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోండి. అందులో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. తర్వాత ఇందులో ఒక సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని కలుపుకోండి. ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 3 పెద్ద సైజు టమాటాలను అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సో మొత్తం ఒకసారి అయితే అంతా కలుపుకొని అందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మనం మూత పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఉడికిపోతుంది మొత్తము. ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కారము, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే కలపలేదు. సో ఇందాక మనం పక్కకు పెట్టుకున్న ఎగ్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి మొత్తము కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా అయితే రెడీ అయిపోయింది. సో ఇదైతే అన్నంలో కన్నా చపాతీకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ రెసిపీని అయితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. సో మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.